అందరికీ నమస్కారం. శివసేన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు విజయ అనే ఓ చక్కటి కథను విందామండి. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాం. ఈ పెళ్ళికి మీరు ఇష్టపడుతున్నారా? పెళ్ళికొడుకు విజయని ప్రశ్నించాడు. ఆమె అతనికేసి వింతగా చూసింది. ఆ ప్రశ్నకు జవాబు ఎంత కష్టమో అతనికి తెలియదా? ఇష్టమే అని 3 అక్షరాలు అంది. ఎందుకు? నా సంగతి మీకు తెలుసు కదా! బలవంతం ఏమీ లేదు. మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు కదూ? ఆమె అతన్ని సూటిగా చూసింది. మీరు కట్నం ఎందుకు తీసుకోవటం లేదు? అదేలేండి. కట్నం పేరిట కాకుండా ఏవేవో ఎందుకు అడగటం లేదు? పెళ్లి చేసి మీకిష్టమైనవి మీ పిల్లకి మీరిచ్చుకోండి అనటంలో మీ ఉద్దేశమేమిటి? నాకున్న లోపం మీకు తెలుసు. అందుకోసం కొన్నిటిలో కిందకి దిగాల్సి వచ్చింది. అదే మీరు నార్మల్ అయి ఉంటే నా దాకా రాకపోదురు, అవునా? మీ ప్రశ్నకు జవాబు దొరికే ఉంటుంది. అతడు తన చెక్క కాలును తుడుచుకుంటూ ఆలోచనగా చూశాడు. మాది అతి మామూలు కుటుంబం. అంతా సవ్యంగా ఉన్న వ్యక్తి విలువ 5,000 రూపాయలు. మేమంత ఇచ్చుకోలేమనే విషయం మీరు గ్రహించాలి. నాకు తల్లిదండ్రులు లేరు. అన్నయ్య నన్ను ప్రాణప్రదంగా చూసుకుంటాడు. అతనికి రవ్వంత కష్టం కలిగించటం కూడా నాకిష్టం లేదు. కనుక మా తాహతలో మీరు కనిపించారు. అందుకని మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నాను. పెళ్ళయ్యాక ఏదైనా ప్రమాదంలో కాలుపోయి ఉంటే ఏం చేసేదాన్ని? మీరు మరొకసారి ఆలోచించుకోండి. ఈ కుంటివాడితో జీవితాంతం గడపాలి. కుంటోడి పెళ్ళాం అన్న బిరుదులు మీరు సహించగలరా? అమ్మా నాన్న మీ వాళ్ళు ఈ సంబంధాన్ని ఇష్టపడుతున్నారు. కానీ మీకు అన్యాయం చేస్తున్నానేమోనని నాకు బాధగా ఉంది. తొందరేమీ లేదు. రేపు సాయంత్రానికి కబురు పంపండి అని అంటూ లేచాడు. కానీ ఆమె అతన్ని వెళ్ళనివ్వలేదు. రేపటి వరకు ఎందుకు? మీ చేతుల్లో పెడితే నేను సంతోషంగా ఉంటానని అన్నయ్య అభిప్రాయం. నా విషయంలో అన్నయ్య ఎప్పుడు మంచే చేస్తాడు. అతని అభిప్రాయం ఏదైనా సరే విలువనిస్తాను. నేను ఒకరి బలవంతం మీద అంగీకరించటం లేదు. నన్ను నమ్మండి. అతని ముఖం ప్రశాంతమైంది. చిరునవ్వుతో ఆమె వైపు చూస్తూ ఉండగానే విజయ సిగ్గుతో కళ్ళు వాల్చేసింది. ఒక్కడుగు ముందుకు వేశాడు. ఒక్కసారిగా తలెత్తింది. చిరునవ్వు నవ్వి బయటికి వెళ్ళాడు. కాస్త కుంటుతూ నడవటం తప్ప అతనిలో లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించదు. ఆ కాలుకు బాగా అలవాటు పడ్డాడేమో. సునాయాసంగా నడుస్తూ వెళ్ళిపోయాడు. విజ్జు ఏమన్నాడు? ఆత్రంగా అడిగాడు అన్న కుమార్. చిన్నగా నవ్వింది. ఏమీ లేదు. ఆలోచించుకోమంటే అక్కర్లేదు అని మా అన్నయ్య మీద భరోసా ఉంచాను అని చెప్పాను. సంతోషంగా వెళ్ళిపోయారు. విజ్జు నువ్వు అదృష్టవంతురాలివమ్మా. ఇంతకన్నా మంచి సంబంధం తేలేకపోయాను. సర్వ అవయవాలు లక్షణంగా ఉన్న కుళ్ళిపోయే హృదయం కలవాడిని కట్టుకొని సుఖపడేదేముంది? చూస్తున్నావు కదా, రక్తమాంసాలతో చేసిన హృదయం. అనురాగాలకు బదులు క్రోధం, అసూయ, ద్వేషం, అసత్యాలకు నిలయమైతే ఆ వ్యక్తిని జీవితాంతం సహించటం మనకి శక్తికి మించిన పనవుతుంది. 4 ఏళ్లుగా అతను తెలుసు. నువ్వు సుఖంగా ఉండాలి విజ్జు. నేను కోరుకునేదదే. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. వదినను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు అని గ్రహించింది. ఆమె ఎక్కడ పొంచి ఉండి వింటుందో అని మౌనంగా అన్నయ్య చేతినందుకొని ఆప్యాయంగా చెంపలకు రాసుకుంది. ఆ చేతికి తడి తగలగానే ఆందోళనతో ఆమె ముఖాన్ని పైకెత్తి కన్నీరు తుడుస్తూ నువ్వు నవ్వాలమ్మా అని అన్నాడు. విజయ హాయిగా నిష్కల్మషంగా నవ్వింది. అలాంటి నవ్వు చూసి ఎన్ని సంవత్సరాలైపోయిందో. ఇక పెళ్ళని పెళ్లి కూతురులా ఇప్పటినుంచే మురిసిపోతే ఎలా? వంట ఎవరు చేస్తారో? వదిన కస్సుమంది. ఈరోజు నువ్వు చెయ్యి కుమారు విసుగ్గా అన్నాడు. నాకు ఒంట్లో బాగోలేదు అని వెళ్ళి ఆరుబయట అరుగు మీద కూర్చుంది. 3 ఏళ్ల బాబు ఆకలంటూ తల్లి దగ్గరికి చేరాడు. అత్తను అడుగు పెడుతుంది అని తరిమి ఏదో పాత పుస్తకం పట్టుకొని అక్కడే కూర్చుంది. ఇంకెన్ని రోజులు? వారం రోజులు. నా కోసం సహించమ్మా అన్న వేడుకోలుగా అన్నాడు. విజయ మందహాసం చేసింది. నీకోసం ఏదైనా సహిస్తానన్నయ్యా.
నీవు నా పక్షాన ఉండగా ఎవరేమన్నా సరే నాకు భయం లేదు. అన్ని పనులు చేసేసి వడ్డించింది. కుమార్ భార్య నోటికి దడిసి ఆమెతో ఎక్కువగా మాట్లాడడు. భార్యను అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తే విజ్జుపై కసి తీర్చుకోవటానికి తయారవుతుందని సత్యం గ్రహించే మౌనంగా ఉంటాడు. భోజనం దగ్గర మాత్రం 3 కంచాలు లేకపోతే లేచిపోయేవాడు. కనీసం అంత చాకిరీ చేస్తున్నందుకు కడుపు నిండా ఆమె తినాలని అతని అభీష్టం. కూర్చోకుండా చెయ్యాలని చాలా ప్రయత్నాలు చేసింది. అన్నీ విఫలమయ్యాయి. 3 కంచాలలో వడ్డించింది. అన్నను పిలవగానే వదిలి కూడా వచ్చి కూర్చుంది. ఒంట్లో బాగోలేదన్నావు కదా అని ఎగతాళిగా అన్నాడు. ఈ ఇంట్లో ఒంట్లో బాగోలేని వాళ్ళకి నాన్రొట్టె, పాలు పళ్ళు దొరుకుతాయా? ఏదో ఒకటి తిని కళ్ళు మూసుకొని పడుకొని ఆరోగ్యం కాపాడుకోవాలి కదా. పలానా సుస్థి అని చెప్పకుండా ఏమిటా మాటలు? కోపంగానే అన్నాడు. నాకేం తెలుసు, పదండి డాక్టర్ దగ్గరికి, 10 రూపాయలు వదులుతాయి అని అంది. తలనొప్పా, కడుపు నొప్పా, ఇంటి చాకిరంతా చేసి నడుం నొప్పా, లేక అరగక ఆయాసమా? ఆ మాటలకి దిగ్గున లేచిందామే. అంటే నన్ను తిననివ్వరా? అయ్యో, లక్షణంగా తిను అన్నయ్య ప్రాధేయపడుతున్న ధోరణిలో అంది. చెల్లి ముఖం చూశాడు. ఆ పూట అన్నం తినకుండా లేచిపోతే విజయ పాట్లు చెప్పనలవి కాదు. అతను మౌనం దాల్చాడు. తినోదినా, అలా అన్నం తింటూ మధ్యలో లేచిపోకూడదు. ఇదే సందని గబగబా తిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వంటిల్లు సర్ది గిన్నెలన్నీ కడిగి తలుపు చేరవేసి బాబుకు పాలు తాగించి గదిలోకి వచ్చేసరికి 10 గంటలైంది. పడుకున్నదే తడువు, నిద్ర ముంచుకొచ్చేసింది. ఆ ఇంట్లో 5 ఏళ్లుగా పని మనిషి, తోటమాలి, ప్యూన్, ఆయా, వంట పని. 2 ఏళ్ల తర్వాత వదిన నెల తప్పితే కాలు కింద పెట్టకుండా గడుపుకొచ్చింది. అంతేకాదు, సవతి తల్లి పెట్టే బాధలని తలదన్నే విధంగా చేసేది. విజయను హింసించేది, మాటలతో బాధపెట్టేది, కొత్తల్లో కొట్టేది కూడా. అన్నం సరిగ్గా పెట్టేది కాదు. కానీ అన్న త్వరగానే గ్రహించిన ఆమెను హద్దుల్లో ఉంచిన కొన్ని బాధలు విజయకు తప్పలేదు. 9వ తరగతి మానేసింది. ఈ 3 ఏళ్లుగా ఆ ఇంట్లో అన్నీ విజయే చూసుకునేది. కమల తినటం, ఏదైనా చదువుకోవటం తప్పితే ఒక్క పని కూడా ముట్టుకునేది కాదు. అంతేకాదు, బాబు బాధ్యత కూడా పూర్తిగా విజయపైన పడింది. పెళ్ళై వెళ్ళిపోతే ఈ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని విజయ చిన్నపిల్ల కదా, అప్పుడే పెళ్ళేంటి అని అంటూ ఉండేది. విజయకు 17 ఏళ్లు దాటాయి. ఆ గృహంలో ఆమెకు సుఖం లేదు. పెళ్లి వయసొచ్చింది. ఏదో ఒక సంబంధం వెతికి చెయ్యాలి. భర్తకు అతని చెల్లెలపై ఉన్న మమత ఆమెకు బాగా తెలుసు. అందుకని ముందే జాగ్రత్త పడింది. ఏం దోచిపెడతాడోనని అతి తెలివిగా ఉండేది. ఆ ఇంట్లో తన పెళ్లి పనులు తానే చేసుకోవలసి వచ్చింది. ఏది చెయ్యబోయినా ఆటంకమే. ఎంతెందుకు, ఎంత ఖర్చెందుకు పెట్టాలి అని రోజూ పోరే. వారు కూడా పెళ్లికి వచ్చేది 12 మందే అని చెప్పారు. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి జరిపించి ఇంట్లో నిరాడంబరంగా ముచ్చట్లు జరిపించి భోజనాలైపోయాక వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు. ఆ మాత్రానికే కమల ఇల్లు గొల్లైపోతున్నట్లుగా సూటిపోటి మాటలనటం మొదలుపెట్టింది. విజయ రోజులు లెక్క పెట్టుకుంటుంది. భర్త BA చదివాడు. మెట్రిక్ పాస్ అయి ఏదో చెయ్యాలి, తను కూడా సంపాదించాలి. విజయ ఏవేవో ఆలోచించుకునేది. ఇక 2 రోజుల్లో పెళ్ళై వెళ్ళిపోతుంది. అన్నను వదిలి వెళ్ళిపోతున్నాను అని బాధున్నా వదిన భార్య నుంచి తప్పించుకుంటున్నాను అని ఆనందంగా ఉంది. నరకాన్ని అనుభవింపచేసిన వదినను విడిచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా అన్న ఆతృత అధికమవుతుంటే తనలో తానే నవ్వుకునేది. ఆ రోజు రానే వచ్చింది. పెళ్ళి రిజిస్టర్ అయింది. ఇంటికొచ్చి మంగళసూత్ర ధారణ జరిపించారు. భోజనాలైపోయాయి. ఆ రోజు కూడా కమల పెద్దగా పెత్తనం తీసుకోలేదు. ఇంకో 2 ఏళ్లు ఆగకుండా పెళ్లి చేసి పంపిస్తున్న భర్త మీద కోపం పేకలు దాకా ఉంది. వెళ్ళిపోతున్న విజయ మీద కోపం చెప్పనలవి కాదు. విజయ పినతల్లి పూనుకొని వంట అది చేసి నడిపించారు. విజయ భర్తతో కలిసి ఆ రోజు సాయంత్రమే వెళ్ళిపోతుంది.
చెల్లెలి చేతిలో 500 రూపాయలుంచాడు ఆమె అన్న. దాన్ని చూసి కమల కళ్ళల్లో నిప్పులే కురిశాయి. ఇన్నేళ్ళు తిని గొల్ల చేశావు, ఇప్పుడు గొల్ల చేసేసి పెడుతున్నావు. చేరా సారే అది అంటూ వచ్చి దోచుకుపోతావేమో, జాగ్రత్త. అంతగా మీ అన్నను చూడాలంటే ఓ ఉత్తరం రాయి, నేనే పంపిస్తాను. నువ్వు నీ మొగుడు ఇక్కడికి రానక్కర్లేదు. అక్కడే సుఖపడతావులే. కొంప మునిగిపోయినట్లుగా పెళ్లి చేసుకుని వెళుతున్నావు కదా. మంచి మాటలు చెప్పటానికి పక్కకు తీసుకొని వెళ్ళింది అని అనుకున్నారంతా. దుఃఖంతో కళ్ళొత్తుకుంటూ వచ్చిన చెల్లెల్ని చూసి కుమార్ హృదయం ద్రవించిపోయింది. ఆప్యాయంగా కన్నీరు తుడిచి ఆమెను భర్తకు అప్పగించాడు. బండి కనుమరుగయ్యే వరకు అక్కడే ఉండి చూసి కన్నీరు తుడుచుకొని ఇంట్లోకొచ్చాడు. ఇక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. విజయ లేదు, కమల మామూలుగా ఉంటుంది. తిట్టి ఆడి పోసుకోవటానికి చెల్లెలు ఉండదు కదా, ప్రశాంతంగా ఉంటుంది అని అనుకున్నాడు. కానీ పెళ్లి ఖర్చులకు 1000 రూపాయలైందని తెలిసి మండిపోయింది. అంతేకాదు, అత్తగారి 4 తులాల గొలుసు విడిపించి చెల్లెలకిచ్చినందుకు ఆమె నాలుక ఎంత పదునైందో మరొకసారి నిరూపించుకుంది. ఏనాటి కానాటికి శాంతిస్తుంది అని అనుకుంటూనే సంవత్సరం గడిపేశాడు. విజయ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. అన్న రమ్మని రాసినా ఏదో ఒక సాకుతో రాకుండానే అన్ననే పిలిపించుకొని చూసి తృప్తిపడేది. విజయ సమస్యను గ్రహించిన భర్త ఆమెను ఏ విషయంలో ఆటంక పెట్టేవాడు కాదు. సంవత్సరాలు తొలగిపోతున్నాయి. విజయకు ఆడపిల్ల మగపిల్లవాడు కలిగారు. కుమార్కి 2 ఆడపిల్లలు పుట్టారు. విజయ భర్తకు కాకినాడకు ట్రాన్స్ఫర్ అవ్వగానే రాకపోకలు బాగా తగ్గిపోయాయి. సంవత్సరానికి ఒక మారు వెళ్ళి చూసి వస్తూ ఉండేవాడు కుమార్. కాస్త ప్రేమ కనపరిచిన పుట్టిల్లు అంటూ వచ్చేస్తుందేమోనని కమల పైకి కూడా ప్రేమ కనపరచలేదు. విజయ మెట్రిక్ పాస్ అయి ఉషావాళ్లు నడిపే కుట్టు స్కూల్లో చేరి కుట్లు కత్తిరింపులు నేర్చుకొని ఇంట్లో బట్టలు కుట్టడం హాబీగా పెట్టుకుంది. వచ్చే డబ్బు చిల్లర ఖర్చులకు సరిపోతుంది. విజయ భర్త ఆనంద్ సాగర్ చెక్క కాలు తీసేసుకొని మెకానికల్ కాలు పెట్టించుకోవటంతో అతని పని సులువైపోయింది. బ్యాంకులో క్యాషియర్గా అతను స్థిరపడిపోయినప్పుడు కుమార్ అమితంగా ఆనందించాడు. ఆ మాట విన్న కమల హృదయం ద్వేషంతో అసూయతో నిండిపోయింది. అతడు క్యాషియర్ అవ్వటమేమిటి? తన భర్త లింగులింగుమంటూ యూడీసీలో మారటమే గొప్ప. ఏమీ లేనివారు ఒక్కో మెట్టు తనంతట తామే ఎక్కుతుంటే ఎన్నాళ్లైనా పట్టవచ్చు. దాంతో కమల సతాయింపు అధికమైంది. భర్తను తోలనాడటం మొదలుపెట్టింది. 3 పిల్లలు కూడా తల్లిలాగానే అసంతృప్తితో తిట్టుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు. సినిమాలు లేవు, షికార్లు లేవు, చక్కటి కొత్త రకం ఫ్యాషన్ గుడ్డలు లేవు, పిక్నిక్లు లేవు, చుట్టాలు ఇంటికి వెళ్ళటం అస్సలే లేదు. ఇల్లు, స్కూలు, ఇంటి పనులు, బడి పనులు, జీవితం పరిధిలోనే తిరుగుతుంది. చికాకు పడిపోతూ తిట్టుకుంటూ విసుక్కుంటూ అరుచుకుంటూ తల్లిని ఎదిరిస్తూ మసలటం వారికి అలవాటైపోయింది. కుమార్ వారికి బుద్ధి మాటలు చెప్పేవాడు. ఇక దాంతో పంతంగా భర్త చేతకాని వాడని పిల్లలకి ఎత్తి చూపి తండ్రి మీద గౌరవం లేకుండా చేసింది కమల. ఆ కుంటాడు క్యాషియర్ ఈ పనికి రానివాడేమో ఇంకా యూడీసీనే. ఆమె ఆలోచనలు పైకనేసింది. కుమార్ నొచ్చుకున్నా మాట్లాడేవాడు కాదు. అక్కడ విజయ అత్తగారింట్లో నరకం చూస్తుంది అని వింటే ఆమె ఎక్కువగా ఆనందించేది. విజయ సుఖపడిపోతుంది అని ఆమె పడే బాధ చెప్పనలవి కాదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. పిల్లలు హైస్కూల్లో చదువులు చదువుతున్నారు. కుమార్ గుట్టుగా సంసారాన్ని లాక్కొస్తున్నాడు. ఆడపిల్లలకి సుమారైన చదువులు చెప్పించి ఏదైనా సర్టిఫికెట్ చేతిలో పెట్టి పంపాలి. అదే అతని ఆశయం. పెద్ద కొడుకు వారిద్దరిని ప్రేమగా చూసుకోడు అని అతనికి బాగా తెలుసు. తల్లిలాగానే వారికి ప్రేమంటే ఏమిటో తెలీదు. 2 సంవత్సరాలు దాటినా అన్న రాకపోయేసరికి విజయ అన్నకు 100 రూపాయలు పంపి వెంటనే రమ్మని రాసింది. నేను కాకినాడ వెళుతున్నాను. ఆ రాత్రి భోజనాల దగ్గర తాపీగా అన్నాడు. బోలెడు డబ్బు ఖర్చు పెట్టి ఏం చూస్తారు? మీ చెల్లి ఆడంబరాలు
వైభోగాలు చూడమని. నాకెంత ఉందో అని చూపెట్టుకోవటానికి మిమ్మల్ని రమ్మనటం బాగుంది. మీరు వెళ్ళటం అంతకంటే బాగుంది. సిగ్గు లేకపోతే సరి. సిగ్గెందుకు? వారిద్దరూ శ్రమపడి చదువుకున్నారు. తెలివితో సంసారాన్ని దిద్దుకుంటున్నారు. అతని అదృష్టం ప్రమోషన్ వచ్చింది. చూసొస్తాను. ఈ జీవితంలో నాకెక్కడైనా శాంతి సౌఖ్యం లభిస్తుందంటే అది విజయ్ దగ్గరే కదా. అవ్వా, చూశారే ఎంత మాట అన్నారో. అప్పటికి నేనేమీ చేతగాని దాన్ని కాదనేగా. ఆమె మాటలకు అడ్డు తగిలాడు. లేదు, నేనే చేతకానివాణ్ణి, ఎత్తి చూపుతున్నాను అని లేచి వెళ్ళిపోయాడు. అతని మాటల్లోని అంతరార్థం అందరికీ బోధపడింది. కమల తిట్టుకుంటూనే ఉంది. చిన్న సంచి తీసుకుని 10 గంటల రైలుకు వెళ్ళిపోయాడు. అన్నయ్యను చూడగానే విజయ కడుపు నిండిపోయింది. పిల్లలిద్దరూ మామయ్య అని అంటూ ఆప్యాయంగా చుట్టూ తిరిగారు. అన్నయ్య, పిల్లల్ని చూడలేదు, ఎలా ఉన్నారు? ఒకమారు తీసుకురాకూడదా? చూడాలని ఉంది. చక్కటి వయసిది కదా అనగానే కుమార్ పేలవంగా నవ్వి, అవునమ్మా, చక్కటి వయసిదే, కానీ వాళ్ళు మీ వదిన ట్రైనింగ్లో పెరిగారు కదా. నువ్వు చూసి ఆనందించలేవు. అందుకే చూడకుండా ఉంటేనే మంచిది. విజయ అర్థం చేసుకుంది. ఆమె హృదయంలో ఒక్కసారిగా 5 సంవత్సరాల వయసులో పడిన బాధలు గుర్తుకొచ్చాయి. బాధతో బరువెక్కిన హృదయాన్ని నిదానంగా సముదాయించుకుంది. ఉన్న 3 రోజులు అన్నకిష్టమైన వంటకాలు చేసి వడ్డించింది. ఓ పూట సినిమాకి వెళ్ళారు. 3 జతల బట్టలు కొనింది. వదినకి పిల్లలకి అని అంటూ అవి ఇవి కొనబోయింది. వద్దు విజ్జు, ఇవి తీసుకెళితే దానికి పెడర్థాలు తీస్తుంది. నువ్వేదో ఉద్దేశాన్ని పెట్టుకొని తనను కించపరచటానికి, నీ హోదా చూపుకోవటానికి పంపావు అని అనుకుంటుంది. అన్న ఆటంకపరుస్తుంటే మౌనంగా చూసింది. నీవిస్తే సంతోషంగా తీసుకెళ్ళగలను, కానీ ఆ తర్వాత నా సంతోషమంతా క్షణికమే అవుతుంది. నాకిచ్చావు కదా, అంతే చాలు. ఆనంద్ సాగర్, కుమార్ ఎన్నో విషయాలు ముచ్చటించుకున్నారు. కుమార్ వెళ్లే రోజు రానే వచ్చేసింది. బుట్ట నిండా పిండి వంటలు పెట్టింది. కన్నీటితో సాగనంపింది. రైలకి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు కుమార్. 6 మాసాలు కాలగతిలో లీనమయ్యాయి. ఒకరోజు అన్న రాసిన ఉత్తరం చూసి గాబరా పడిపోయింది విజయ. మీ వదిన శరీరం నిండా కుళ్ళే కదా. ఒకరికి ఉందని తనకు లేదని కుళ్ళి కృషించిపోయింది. కడుపులో అల్సర్, కిడ్నీలో స్టోన్స్, బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో ఆమె హాస్పిటల్లో వేశాను. అంతా భగవంతుడిపై భారం వేశాను. ఉత్తరం పోస్టు చేసిన 3వ రోజు సాయంత్రానికి ఇంటికి రాగానే విజయ్ ఎదురొచ్చింది. విజ్జు, వచ్చావా అంటూ ఆమె తలను 2 చేతుల్లోకి తీసుకొని ఆమె శిరస్సుపై నుదురానించాడు. వదినకు బాగయ్యే వరకు ఉండే వెళతానన్నయ్య, నువ్వేమీ దిగులు పెట్టుకోకు. కావలసిన మందులు అవి వాడి వీలైనంత వెంటనే ఆపరేషన్ చేయిద్దాం. నువ్వు అధైర్యపడొద్దు. నువ్వొచ్చావు కదా, నాకింకే బెంగా లేదమ్మా. తండ్రి అత్తను మార్చి మార్చి చూసిన పిల్లలు ఎంతో ఆశ్చర్యపోయారు. ఇటువంటి అత్త గురించేనా తల్లి ఏవేవో చెప్పింది. 5గురు కాఫీలు తాగారు. నేనిక్కడ ఉన్నట్లు మీ అమ్మకు చెప్పకండి. కోపంతో ఆమె స్థితి దిగజారిపోగలదు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. విజయ పాలు కాసి ఫ్లాస్క్లో పోసింది. పాల ఫ్లాస్కు తీసుకుని పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు. అతనికి అంతా అయోమయంగా ఉంది. ఇంట్లో పనులు టెన్షన్గా అవుతున్నాయి. బడులకు వెళ్లే వరకు ఎవరో ఒకరు తల్లి దగ్గర ఉంటున్నారు. రాత్రిళ్ళు చాలాసేపు కుమార్ ఉంటాడు. పెద్ద కూతురు అక్కడే పడుకుంటుంది. కుమార్ చేతిలో డబ్బు చూసి డాక్టర్లు శ్రద్ధ చూపటం మొదలుపెట్టారు. పక్షం రోజులు ఆమెకు కిడ్నీలో స్టోన్స్ తీసేశారు. 2 రోజులు అపస్మారక స్థితిలో చావు బతుకుల మధ్య ఊగిసలాడింది. ఆ 2 రోజులు వదిన మంచం దగ్గరే ఉండిపోయింది విజయ. 3వ రోజు కళ్ళు తెరిచే వేళకు మెల్లగా తప్పుకుంది. గండం గడిచిందని డాక్టర్లు చెప్పగానే సంతోషంతో ఇంటికి వెళ్ళింది. ఆ రోజు విజయ హాయిగా నిద్రపోయింది. అన్నయ్యను భగవంతుడే రక్షించాడు. లేకపోతే అన్నయ్య దుఃఖాన్ని తను చూడగలదా? టిఫిన్ సర్దిపెట్టింది. పాలు ఫ్లాస్క్లో పోసింది. మేనకోడలు ఆమెను తదేకంగా చూసి, అత్తా, అమ్మకు నీ మీద కోపమెందుకు అని అడిగింది. విజయ నవ్వింది. ఆ పిల్లను అక్కున చేర్చుకుంది. మీ అమ్మకు కోపం ఎక్కువ, అవునా? అంతే కారణం. ఇది అంటూ ఏమీ లేదు. నన్ను చూడగానే
ఆమెకు కోపం. కొందరిని చూస్తే హ్యాపీగా పలకరించాలని, హాయిగా గడపాలని ఉంటుంది. మరికొందరిని చూస్తే వారికి దూరంగా ఉండాలి అని అనిపిస్తుంది. ప్రథమంలోనే ఈ అభిప్రాయం కలగటానికి కారణాలుండవు. తల్లి తండ్రి లేని నన్ను అన్నయ్య అపురూపంగా చూసుకునేవాడు. బహుశా అది సహించలేకపోయిందేమో. వదినంతే. నువ్వేదో దాస్తున్నావు అని అంది గోముగా. లేదు, నేనేమీ దాయటం లేదు. కానీ అంతా చెప్పలేదు. అవును, చెప్పలేను. చెప్తే లాభం కనపడదు. అందుకని ఊరికే ఉండటం శ్రేయస్కరం కదా. పిల్లల్లో మార్పు గమనించి కుమార్ అధికంగా సంతోషించాడు. వాళ్ళు విసుక్కోవటం లేదు. అత్త చెప్పిన మాట బుద్ధిగా వింటున్నారు. రాత్రిళ్ళు వాళ్లకు చదువు కూడా చెప్పేది. విజయ ప్రేమకు ఆప్యాయతకు లొంగని పసిహృదయాలు ఉంటాయా? అక్కడ విజయ అతి సాధారణ దుస్తుల్లో ఉండేది. మెడలో ఒక్క గొలుసు, దిద్దులు తప్ప మరే ఆభరణాలు ధరించేది కాదు. వాళ్లతో కలిసిపోయి వారితో సమానంగా ఉండాలని అన్నీ వదిలి మామూలు చీరలు 4 తెచ్చుకుంది. తనని చూసి పిల్లలు అసూయ పడకూడదు. విజ్జు, నెల రోజులైపోయాయి కదా, పిల్లల్ని వదిలొచ్చావు. ఇంకా పక్షం రోజులు పట్టేలా ఉంది. పర్వాలేదన్నయ్య, అర్ధాంతరంగా వదిలిపెడితే నాకు తృప్తి లేదు. పిల్లలు కూడా ఉత్తరం రాశారు. అత్తకు బాగైన వెంటనే రమ్మని. వాళ్ళు ఇల్లు దిద్దుకోగలరు. మీ బావకు బాగా వంట చేతనవును. నువ్వేమీ దిగులు పడకన్నయ్యా. అవసరానికి ఆపదల్లో కాక మరెందుకు తోబుట్టువలు? నాకు మాత్రం ఎవరున్నారు అని అంది. ఆమె కళ్ళల్లోని తడి 3 పిల్లలు చూశారు. నా కోసం ఎంత అవస్థ పడుతున్నారో, ఇల్లు దిద్దుకొని పనిలోకి వెళ్ళి ఎంత సతమతమవుతున్నారో అని ఈవేళ కన్నీళ్లు పెట్టుకుంది మీ వదిన. 4 దాకా వచ్చింది. ఇంట్లో దేవత వెలిసిందని చెబుదాం అని అనుకునేలోపే మళ్ళీ మౌనం దాల్చాను. ఎన్జిఓ కింద ఎన్ని ఫ్రీగా వచ్చినా మిగతా వాటికి ఎంతో ఖర్చు పెడుతుంది విజయ. ఆ వేళ 300 రూపాయలు మనీ ఆర్డర్ అందుకుంది. ఇంటికి కావలసిన సరుకులు తెచ్చుకుంది. వదినకి కావలసిన హార్లిక్స్, టానిక్స్ అన్నీ తెచ్చింది. ఎంత ఖర్చు పెడుతున్నావు విజ్జు అంటే ఆమె సహించలేకపోయేది. పిల్లల పరీక్ష వేళకి కమల ఇంకా హాస్పిటల్లోనే ఉంది. పిల్లలు 3 ప్రతి ఏడాది కన్నా ఈసారి పరీక్షలు చాలా చక్కగా రాశారు. మౌనంగా అన్ని పనులు చేసుకొని పిల్లలతో కొంతసేపు సరదాగా గడిపి భోజనం తర్వాత చదువులో సహాయం చేసి అటు వదినకి హాస్పిటల్కి పంపవలసిందంతా పంపుతూ ఇల్లు దిద్దుకుంటున్న అత్తపై ప్రేమానురాగాలు పెంచుకున్నారు 3 పిల్లలు. ఒరే, నిన్ను నేనే సాకాన్రా, నన్ను మర్చిపోలేదు అని మురిసిపోయేది. ఈసారి ప్రసాద్ని, నళినిని తీసుకురా అత్తా అని అన్నారు ఆడపిల్లలు. దూరం తల్లి, రైలుకి బోలెడంత ఖర్చవుతుంది కదా, చూద్దాంలే. ఎప్పుడైనా మీరే రండి. ఒకవేళ సాయంత్రం అంటే 7 వారాల తర్వాత కమలను ఇంటికి తెస్తున్నారు. ఇల్లంతా నీట్గా సర్దింది విజయ. పిల్లలు తయారయ్యి హాస్పిటల్కి వెళ్ళారు. వారికి ఎంతో సంతోషంగా ఉంది. కుమార్ మాత్రం భారమైన హృదయంతో గుమ్మం దాటాడు. విజయ గబగబా వంట చేసింది. వదిన కోసం పడక సిద్ధం చేసింది. టిఫిన్లో 4 చపాతీలు కూడా సర్దుకుంది. సామాను సర్దుకొని రెడీగా ఉంది. 4 గంటలకు తనకు రైలు ఉంది. రిక్షాలో నుంచి దిగుతున్న పిల్లలకు తలుపుకు వేసిన తాళం కప్ప అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అత్తేది అని పిల్లలు సైగ చేశారు. జేబును చూపించి తాళం తీసి తలుపు తీస్తూ ఉంటే ఆడపిల్లలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవును, అత్తయ్య వెళ్ళిపోయింది, మనకు చెప్పలేదు. ఉదాసీనంగా తల్లిని దింపి లోపలికి తీసుకెళ్లారు. కమల మంచం మీద పడుకుంది. కుమార్ పాలు తెచ్చాడు. పాలందుకొని విజయ ఏది కనపడదే? ఆశ్చర్యంతో చూశాడు కుమార్. నాకంతా తెలుసండి. నర్సులు నా పక్క బెడ్ వాళ్ళు చెప్పారు. విజయ 2 రోజులు నా బెడ్ దగ్గరే ఉందని. ఏది? కుమార్ ముఖం ఆనందంతో విప్పారింది. రైలు వచ్చేవేళ లేటైతే విజయ స్టేషన్లోనే ఉంటుంది. పిలుచుకొస్తాను అని అంటూ సంబరంతో పరుగు తీశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ అండి. హాయ్ అండి. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు.
రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.